ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా గురుకుల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలను ఈ ప్రభుత్వం అరికట్టాలని, విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సీఎం జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి కమిటీ వేసి హాస్టల్లో గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరణిస్తున్నారని, అవి సాధారణ మరణాలు కావని, ఈ ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్యే మత్స రాస విశ్వేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి మా ట్రైబల్ మినిస్టర్ గారు అమ్మ గిరిజన సంక్షేమ శాఖ మార్చుల వారు మీరు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు ఒక మాట అన్నారు, మా గిరిజనులందరూ కూడా చాలా తెలివైన వారు, జీవో నెంబర్ 3 మాకు పోయినా సరే పెద్దగా ఇబ్బంది లేదని చెప్పి మీరు మాట్లాడారు. కానీ మీరు మాట్లాడే తప్పు, మీరు ఒకరు బాగుపడితేనే మొత్తం అందరూ అభివృద్ధి చెందినట్టు కాదు. కేవలం ఇక్కడ జీవో నెంబర్ 3 రద్దు కారణంగా వేలాది మంది ఎంతో ఆశలతో చదువుకొని ఈరోజు ఉద్యోగ నియామకాలు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీరు జీవో నెంబర్ 3 తీసుకొస్తామని మీ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 3 పునరుద్ధరించిన తర్వాతనే లేదా ప్రత్యేకమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చి 100% ఉద్యోగ అవకాశాలు లభించి